అందరికీ నమస్కారం. పేరెంట్స్ కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలని ఈ వీడియో మేము తెలుగులో చేస్తున్నాం. ఈరోజు నా గెస్ట్ మన మాస్టర్ బెంచ్ విజయవాడ స్టూడెంట్ కార్తికేయ. కార్తిక్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. తన యొక్క సిస్టర్, ఎల్డర్ సిస్టర్ కూడా ఉంది. షీఈస్ నౌ డూయింగ్ BDS. హలో కార్తికేయ. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. CMA ఇంటర్ రిజల్ట్స్ సెప్టెంబర్ 2023 CMA ఇంటర్ రిజల్ట్స్లో కార్తికేయ ఒక గ్రేట్ అచీవ్మెంట్. హీ గాట్ అ సింగిల్ డిజిట్ ర్యాంక్ అంటే 9 ర్యాంక్స్ లోపల వస్తే ఆల్ ఇండియా ర్యాంక్స్లో సింగిల్ డిజిట్ ర్యాంక్ అంటాం. సో హీ గాట్ అ సింగిల్ డిజిట్ ర్యాంక్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ తను ఫస్ట్ టైం ఎగ్జామినేషన్ రాసి సెక్యూర్ చేసినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్. ఇదేం సెకండ్ అండ్ థర్డ్ అటెంప్ట్ కాదు. అలాంగ్ విత్ CMA ఇంటర్ ఈ ఈవెంట్ డన్ ఈ CA ఇంటర్ ఆల్సో. సో CA ఇంటర్ కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ అయిపోయింది. అది కూడా బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్. సో తన యొక్క సక్సెస్ స్టోరీ మీ అందరితో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, సక్సెస్ అంటే ఏంటి? సో ఇప్పుడు తను నా పక్కనే ఉన్నాడు. అదే సక్సెస్ అనేది ఒక ప్రాసెస్, ఒక సైంటిఫిక్ ప్రాసెస్ లేదా ఒక ప్రాపర్ ఒక డిసిప్లైన్డ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ గురించి మీకు తెలియాలి. తను ఏం చేస్తే అలాంటి సక్సెస్ సాధించాడో, తన యొక్క పర్ఫార్మెన్స్ మీరు చూశారు కానీ తన ప్రాసెస్ మీరు చూడాల, తన ఎఫర్ట్స్ మీరు చూడాల. ఆ ఎఫర్ట్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ మీకు చెప్పించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కార్తిక్ని తీసుకొచ్చా. కార్తిక్ నేటివ్ ప్లేస్ విజయవాడ. యూఆర్ ఫ్రమ్ విజయవాడ. ఏ స్కూల్? నెల్లూరు రవీంద్ర భారతి. సో నెల్లూరు రవీంద్ర భారతి విజయవాడ క్యాంపస్. సో 10th క్లాస్ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? యాక్చువల్లీ ఇట్ ఇస్ కోవిడ్ బ్యాచ్ సార్, బట్ ఫైనల్లీ ఐ గాట్ 595 మార్క్స్ ఫర్. సో కోవిడ్ బ్యాచ్ కాబట్టి ఆల్ పాస్ ఇచ్చారా మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకుండా? మీ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ మార్క్స్ లేదా SA1 SA2 మార్క్స్ ఉన్నాయి కదా, ఆ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ ఎగ్జామ్స్ మార్క్స్గా డిక్లేర్ చేశారు, అంతేనా? సో ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అయితే నీకు వచ్చింది 595 అవుట్ ఆఫ్ 600. మీకు తెలుసు కదా ఎలాంటి సినారియోలో ఉన్నామంటే, తెలుగు రాష్ట్రాల్లో చదువు అంటే MPC BPC. ఇంకా మనం చాలా సంతోషంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే 20-30 ఇయర్స్ బ్యాక్ అబ్బాయి అయితే MPC, అమ్మాయి అయితే BPC. ఆ స్థాయి నుంచి ఇప్పుడు చదువు అంటే MPC BPC అనే స్థాయికి అట్లీస్ట్ మనం ఎలివేట్ అయ్యాం. సో ఇలా ఒక మంచి మార్క్స్, ఎంత మంచి మార్క్స్ మీరు ఉన్నారు. ప్రాబబులీ పబ్లిక్ ఎగ్జామ్ జరగలేదు, పబ్లిక్ ఎగ్జామ్ జరిగినా కూడా వుడ్ హావ్ స్కోర్డ్ నియర్ అబౌట్ 570. తక్కువ మార్క్స్ ఏం రావు తనకి, 570 మార్క్స్ వచ్చి ఉంటాయి. సో అలాంటి మంచి మార్క్స్ వచ్చిన అబ్బాయి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ని బై చాయిస్ తీసుకున్నాడు. ఇదే సక్సెస్ అంటే. సో ఇలాంటి మంచి పిల్లల్ని కూడా మేము CA లాంటి కోర్స్ మేము బై చాయిస్ జాయిన్ అవుతామని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాం కదా. నేను ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి స్టూడెంట్స్ మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవుతారా, మరి ఇంకెక్కడైనా జాయిన్ అవుతారా, అదే సెకండరీ. ఇలాంటి స్టూడెంట్స్ కామర్స్కి రావాలి. కామర్స్కి వస్తే ఏమవుతుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరుగుతుంది, వెల్త్ క్రియేషన్ పెరుగుతుంది. నాకు కావాల్సింది అదే. దేశం అభివృద్ధి జరగాలి అంటే కావాల్సింది ఎంటర్ప్రెన్యూర్షిప్, అలానే వెల్త్ క్రియేషన్. అప్పుడే దేశం నెంబర్ 1 నెంబర్ 2కి వచ్చింది ప్రపంచంలో. ఎవరైనా సైన్స్ చదివే స్టూడెంట్స్ ఉంటే నేను చాలా బాగా మెచ్చుకుంటాను. నాకు బాధ అనిపించేది ఏంటంటే, సైన్స్ చదివే స్టూడెంట్స్ సైంటిస్టులు అయితే అది గొప్ప, కానీ సైన్స్ చదివే స్టూడెంట్స్ అది కూడా బీటెక్ మెకానికల్, బీటెక్ సివిల్ ఇంజనీరింగ్, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా మారుతున్నారు. అది నా బాధ. బ్రెయిన్ డ్రైన్. వాడు చదువుకున్నది ఏంటి, ఎంత గొప్ప చదువు. కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఎంత గొప్ప చదువు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు జియాలజిస్ట్, ఎంత గొప్ప చదువు అది. బీటెక్లో సివిల్ ఎంత గొప్ప చదువు అది. యాక్చువల్గా సివిల్ అనేది డొమైన్, అసలు బీటెక్ ఒరిజినల్ గ్రూప్ అది. బీటెక్ సివిల్ లేదా మెకానికల్ ఎంత గొప్పది. ఎంతమందికి ఉంటుంది ఆ మెకానికల్ స్కిల్స్ చెప్పండి. బీటెక్ మెకానికల్ చదివి, MTech మెకానికల్ చదివి అవన్నీ పక్కన పెట్టి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అది నా బాధ. అంతకుమించి ఇంకేం లేదు. ఈవెన్ నా ఫోన్ కావాలన్నా సాఫ్ట్వేర్ కావాల్సిందే, రికార్డ్ చేసిన కెమెరా కావాలన్నా కూడా సాఫ్ట్వేర్ కావాల్సిందే, నా ల్యాప్టాప్ కూడా సాఫ్ట్వేర్ కావాల్సిందే. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ డౌన్ గ్రేడింగ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు లేకపోతే మన జీవితం లేదు. బట్ చదువుకున్న చదువు ఏంటి, చేస్తున్న జాబ్ ఏంటి. ఆ చదువుకున్న చదువు కూడా ఇంకా గొప్ప చదువు కదా, సాఫ్ట్వేర్ కంటే గొప్ప చదువు కదా. బీటెక్ మెకానికల్, MTech మెకానికల్ అది పక్కన పెట్టి చదువుతున్నారు. అది నా బాధ. ఎనీహో మనం డివేట్ అవ్వకుండా మన కాన్సెప్ట్కి వచ్చేద్దాం. సో బై చాయిస్ ఇటువంటి పిల్లలు కామర్స్కి వస్తున్నారు. కామర్స్కి రావటం వల్ల ఏమవుతుందో చెప్పాను కదా, ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరుగుతుంది లేదా వెల్త్ క్రియేషన్ సాధిస్తాం మనం. ఎలా అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ గ్లోబల్ సబ్జెక్ట్స్, ఫైనాన్స్ ఒకటి, ఎకనామిక్స్ ఒకటి, ఈ రెండు కూడా గ్లోబల్ సబ్జెక్ట్స్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఫైనాన్స్ ఒకటి, ఎకనామిక్స్, ఇవి రెండు కూడా గ్లోబల్ సబ్జెక్ట్స్. సో ఆ గ్లోబల్ సబ్జెక్ట్స్ నేర్పించేదే చార్టర్డ్ అకౌంటెన్సీ. సో నిన్న ఒక స్కూల్ డైరెక్టర్తో చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. మోహన్, చార్టర్డ్ అకౌంటెన్సీ ఏ అట్రిబ్యూట్స్ ఇస్తాయి స్టూడెంట్స్ కంటే నేను చెప్పాను, సార్ మీ పిల్లల్ని మాస్టర్ మైండ్స్లో చేరమని మీరు చెప్పొద్దు, నేను చెప్పను. లెట్ దమ్ మేక్ దేర్ ఓన్ సర్వే. పిల్లలు మీకంటే నాకంటే తెలియగలవాలి సార్. వాళ్ళు సర్వే చేసుకుని ఎక్కడ బాగుందంటే అక్కడే జాయిన్ అవుతారు. బట్ CA జాయిన్ అయితే స్టూడెంట్కి వచ్చేటువంటి నాలెడ్జ్ ఏంటో నేను చెప్తాను సార్. హీల్ బి గుడ్ ఎనఫ్ ఇన్ లాలో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ రాదు, కానీ హీల్ బి గుడ్ ఎనఫ్ ఇన్ లా. ఆడిటింగ్ నేర్పిస్తాం,
అకౌంటెన్సీ నేర్పిస్తాం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్పిస్తాం. ఒక సబ్జెక్టే ఉంది, పేపరే ఉంది. సో ఫైనాన్స్ అనే స్కిల్ వస్తుంది, ఆడిటింగ్ అనే స్కిల్ వచ్చింది, లీగల్ నాలెడ్జ్ వచ్చింది, అకౌంటింగ్ నాలెడ్జ్ వచ్చింది. ఇది కాకుండా మళ్ళీ మేనేజ్మెంట్, అదర్వైజ్ కాల్డ్ యాజ్ అడ్మినిస్ట్రేషన్. ఇలాంటి ఒక మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్ ఉన్నటువంటి కోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి సార్. సో మీరు గర్వంగా చెప్పొచ్చు, యూ కెన్ ప్రమోట్ యువర్ స్టూడెంట్స్ టు జాయిన్ ఫర్ సిఏ కోర్స్ అని చెప్పి ఆ స్కూల్ డైరెక్టర్కి చెప్పాను, పేరెంట్స్ కూడా చెప్తున్నాను. ఎక్కడ మీరు ఇదేదో తక్కువ కోర్స్ అనే ఫీలింగ్ స్టూడెంట్స్ ఫీల్ అవ్వద్దు, పేరెంట్స్ కూడా ఫీల్ అవ్వద్దు. చాలా మంచి కోర్స్. వీఆర్ నో వే లెస్సర్ దెన్ ఐఐటియన్స్, వీఆర్ నో వే లెస్సర్ దెన్ డాక్టర్స్. ఎవ్రీవన్ గాట్ దెర్ ఓన్ ఇంపార్టెన్స్. ఒక కంపెనీకి బ్లడ్ ఏంటో తెలుసా? ఫైనాన్స్. మనకు ఎలా అయితే బ్లడ్ ఇంపార్టెంటో కంపెనీకి బ్లడ్ ఏంటి? ఫైనాన్స్. ఆ ఫైనాన్స్ మన చేతిలో ఉంటుంది. విల్ బి ఇన్ ద లెవెల్ 1 మేనేజ్మెంట్ ఆర్ ఇన్ ద లెవెల్ 2 మేనేజ్మెంట్. ఒక కంపెనీకి వెళ్తే మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 3 మేనేజ్మెంట్స్ ఉంటాయి. సో చార్టర్డ్ అకౌంటెంట్స్ అనేవాళ్ళు ఐదర్ లెవెల్ 1లో కానీ లెవెల్ 2లో కానీ ఉంటారు ఒక కార్పొరేట్లో. ఇది మనకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ప్రామినెన్స్. ఎనీహౌ కార్తిక్, లెట్ మీ కంటిన్యూ. సో ఇంటర్మీడియట్లో ఏం కోర్స్ తీసుకున్నావు? అందరిలోని ఎంపీసీనా? నో సార్, ఎంఈసీ తీసుకున్నా సార్. సో సిఏ జాయిన్ అవ్వాలని డిసైడ్ అయిపోయి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 10th క్లాస్ ఇట్ సెల్ఫ్ యూ ఆర్ టేకెన్ a decision and you are joined for MEC, Maths, Economics and Commerce. Maths అంటే కష్టంగా ఉంటుందిగా? అంటే చిన్నప్పటి నుంచి నాకు మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంది సార్. సో అదంత ప్రాబ్లంగా అనిపించలేదు ఎంఈసీలో మ్యాథ్స్. గ్రేట్. మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, లాంగ్వేజ్. లాజికల్ థింకింగ్ డెవలప్ చేసేటువంటి సబ్జెక్ట్ మ్యాథ్స్. మీరు దాన్ని సబ్జెక్ట్ అంటారు, నేనేమంటానంటే ఇట్స్ అ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఎలానో తెలుగు ఎలానో మ్యాథ్స్ అనేది ఒక లాంగ్వేజ్. సో ఆలోచించటం పెంపొందించేది, లాజికల్ థింకింగ్ పెంపొందించేటువంటి ఒక లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్. సో ఎవరైనా బైపీసీ తీసుకుంటానంటే నేను తప్పుగా భావించను, బట్ సిఈసీ తీసుకుంటానంటే వద్దంటాను నేను. మ్యాథ్స్ లేని చదువు కదా. ఎకనామిక్స్ అండ్ కామర్స్, ఎంఈసీలో కూడా అదే ఉంటుంది కదా, ఎకనామిక్స్ అండ్ కామర్స్ కదా. తేడా ఏంటి? వాళ్ళకి సివిక్స్ ఉంటుంది, మనకి ఎకనామిక్స్ మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ తీసుకోమని చెప్తాను నేను. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ సిఈసీ యూ గో ఫర్ మ్యాథ్స్. ఎంఈసీ తీసుకోరా. ఎలా అయినా నువ్వు ఎకనామిక్స్ కామర్స్ కాంబినేషన్ కామన్గా ఉండేదే కదా. సివిక్స్ వద్దు, మ్యాథ్స్ తీసుకో అని చెప్తాను. దట్స్ అ రీజన్. ఎవరు మోటివేట్ చేశారు నిన్ను? మీ స్కూల్లో ఉన్న టీచర్సా, లేకపోతే ఇంకెవరైనా మీ పేరెంట్సా, లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి నీ సిబ్లింగ్సా? ఎవరు మోటివేట్ చేశారు కామర్స్కి వెళ్ళమని? ఇనిషియల్ అంటే క్లాస్ 5లో ఉన్నప్పుడు ఫస్ట్ సిఏ అనే టర్మ్ సార్ విన్నా సార్. క్లాస్ 5లోనే? ఎస్. అంటే మా ఫ్రెండ్కి అంబిషన్ ఉండేది, లైక్ వీ యూస్ టు డిస్కస్ రైట్. సో నేనేం అవ్వాలి అంటే నేను డాక్టర్ అని చెప్పేవాడిని. మా ఫ్రెండ్ని ఒకసారి అడిగినప్పుడు తను ఏం అవుతాడంటే సిఏ అని చెప్పాడు. సో అట్ దట్ టైం నాకు అసలు సిఏ అనేది ఒకటి ఉందని తెలియదు. సో లేటర్ మై కజిన్ 10th వచ్చినప్పుడు మా అంకుల్ మా కజిన్కి సజెస్ట్ చేశారు సిఏ అవ్వమని. మళ్ళీ అప్పుడు సెకండ్ టైం విన్నా సిఏ అనేది. సో దెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ రీసెర్చ్. సిఏ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది అని నేను అప్పుడు క్లాస్ 7లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాను. అండ్ నెక్స్ట్ ఇయర్ మా అక్క 10th వచ్చినప్పుడు మాస్టర్ మైండ్స్ వీళ్ళు ఇచ్చిన పాంప్లెట్స్, సిడీస్, ఎవ్రీథింగ్. అప్పుడు నేను అక్కడ సిఏ ఉందని చూసి నేను అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ నేను ఒకటి తీసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత సో ఐ స్టార్టెడ్ రీడింగ్ ఆల్ దోస్ బ్రౌచర్స్ అండ్ వాచింగ్ ఆల్ దోస్ సిడీస్, ఎవ్రీథింగ్. సో దాని తర్వాత ఇంకా తెలిసింది సిఏకుండే రెస్పెక్ట్ ఎలాంటిది, సొసైటీలో కెరీర్ ఎంత ఫాస్ట్గా సెటిల్ అవుతుంది. ఇదంతా ఇంకా నాకు ఇంట్రెస్ట్ పెరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి మా అంకుల్తో డిస్కస్ చేశాను. నేను నా 9th క్లాస్లో ఉన్నప్పుడు ఇంకా 10th ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి కదా అని తెలిసినప్పుడు ఇంకా మా అంకుల్తో ఒకసారి మళ్ళీ కూర్చొని సిఏ అంటే ఏంటి, ఎలా ఉంటుంది. సో హీ స్టార్టెడ్ టీచింగ్ మీ ఎవ్రీథింగ్. ఇలా 2 గ్రూప్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఇవి ఉంటాయని. ఇంకా అన్నీ నచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా సిఏ అని ఫిక్స్ అయ్యా. సో సిఏ అని ఫిక్స్ అయిన తర్వాత ఇంకా ఓన్లీ గ్రూప్ ఎంఈసీ అని ఫిక్స్ అయిపోయి ఇంకా మాస్టర్ మైండ్స్లోకి వచ్చేసి. సో మీ అంకుల్ మోటివేట్ చేశారు కదా, వద్దురా బాబు సిఏ అన్న వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళు ఉన్నారు. ఎల్లు సిఏ అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? వద్దు ఆ కోర్స్ అని చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? వద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్. ఎందుకని వద్దన్నారు? రీజన్ ఏంటి? అంటే వాళ్ళకున్న మిస్కన్సెప్షన్ ఏంటంటే సొసైటీలో సిఏ అనేది జాయిన్ అవ్వడమే తప్ప కంప్లీట్ చేసే వాళ్ళు చాలా తక్కువ, పాస్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుందని ఒక రాంగ్ మిస్కన్సెప్షన్ వెళ్ళిపోయింది సొసైటీలో. బాగా ఒక రాంగ్ కమ్యూనికేషన్ వెళ్ళిపోయింది, అందుకని వద్దని చెప్పారు. వాళ్ళు కూడా రిలేటివ్స్లో ఒకళ్ళు అలాగే చెప్పారు. సో అయినా కూడా నువ్వు ధైర్యం చేసి వచ్చావని అంటే మాస్టర్ మైండ్స్ మీద కాన్ఫిడెన్సా, మీ పేరెంట్స్ మీద కాన్ఫిడెన్సా, నీ డెసిషన్ మీద నీ కాన్ఫిడెన్స్? ఎందుకంటే వద్దన్నారు కదా చాలా మంది. మరి ఎందుకు వచ్చావు ఈ కోర్స్కి? అంటే ఫస్ట్ నేను కంప్లీట్ చేయగలను, నా మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ దట్ టు పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్ ఉంటుందని తెలుసు. అండ్ మాస్టర్ మైండ్స్ కూడా నమ్మకం ఏర్పడిన తర్వాత ఐ థాట్ ఓకే ఈ కనెక్షన్ అనేది ఇంకా కరెక్ట్గానే ఉంది, ఐ కెన్ కంప్లీట్ సిఏ అని. సో దీన్ని మొండితనం అంటారు. ఎవరు వద్దన్నా కూడా మనం ముందుకెళ్తాం. మొండితనం అంటారు. ఆ మొండితనం నీకు బాగా ఉంది, గుడ్. ఎవరైనా ఇంకా మీ ఫ్యామిలీలో సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అయిన వాళ్ళు ఉన్నారా? నో సార్, నేనే ఫస్ట్ జాయిన్ అయ్యా. సో మీ ఫ్యామిలీలో నువ్వే ఫస్ట్ జాయిన్ అవటం, వెరీ గుడ్ వెరీ గుడ్. సిఎంఏ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి, అలానే సిఏ ఇంటర్ పాస్ అయిపోయావు, సిఎంఏ ఇంటర్ కూడా పాస్ అయ్యావు. ఆఫ్ కోర్స్ ర్యాంక్ అనేది బోనస్, మనకి ఎప్పుడు కూడా బోనస్ ర్యాంక్ అనేది.
బట్ పాస్ అవుట్ అనేది ఇంపార్టెంట్. పాస్ అయితే చాలు. ఈ కోర్సులో ఉన్న గొప్పతనం అదే కదా, ర్యాంక్ అక్కర్లేదు, పాస్ అయితే చాలు. సిఏ ఇంటర్ ఎన్ని అటెంప్ట్స్ తీసుకున్నావు? ఓన్లీ 1 అటెంప్ట్. ఇక్కడ నేను ఏజ్ చూసిన తర్వాత జనరల్గా ఈ అచీవ్మెంట్స్ చూసి నంబర్. సో తను ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశాడు సిఏ ఇంటర్ ఇన్ ద వెరీ ఫస్ట్ అటెంప్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ తన యొక్క జిఏవి తన గ్రాండ్ యావరేజ్ని బేస్ చేసుకొని, గ్రాండ్ యావరేజ్ అంటే మన ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్. బ్యూటీ ఏంటంటే కార్తిక్లో ర్యాంక్ వచ్చిందని గొప్పగా చెప్పట్ల, తన యొక్క పర్ఫార్మెన్స్ రిపోర్ట్ చూస్తే నాకు 2 గొప్ప విషయాలు కనిపించినాయి. బహుశా వాళ్ళ పేరెంట్స్కి తెలిసి ఉంటుంది, బట్ మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ 2-3 మంత్స్ రివిజన్ షెడ్యూల్ రన్ చేస్తాం. రివిజన్ షెడ్యూల్ ఇచ్చేస్తాం. వీక్లీ ట్వైస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్ అయిపోగానే సజెస్ట్ ఆన్సర్స్ ఇచ్చేస్తాం. వితిన్ 2 వీక్స్ వాల్యుయేషన్ చేసి వాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తాం. సో సిలబస్ అంటే క్లాసెస్ ఎంత ఇంపార్టెంట్, ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, అంతే ఇంపార్టెంట్. సో బ్యూటీ ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంకో 2-3 డేస్లో స్టార్ట్ అవుతున్నాయి అన్న దాకా టిల్ దెన్ తన స్టడీ అవర్స్కి వచ్చాడు. తన అటెండెన్స్ ఆల్మోస్ట్ 99% ఉంది. అది బ్యూటీ. సెకండ్ థింగ్, ఇంకొక బ్యూటీనెస్ ఏంటంటే మన ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా స్కిప్ చేయాలి. బహుశా నోయింగ్లీ అన్నోయింగ్లీ తన సక్సెస్కి ఇవే 2 కీ అట్రిబ్యూట్స్. రెగ్యులర్గా కాలేజ్కి వచ్చాడు, సిలబస్ కంప్లీట్ అయిపోగానే ఆ తర్వాత కూడా స్టడీ అవర్స్కి రెగ్యులర్గా వచ్చాడు. గ్రాండ్ యావరేజ్ మన ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఒక జిఏబి ఎంత ఉందంటే తనకి అప్రాక్సిమేట్లీ 500 మార్క్స్ అవుట్ ఆఫ్ 800 మార్క్స్ వచ్చే కెపాసిటీ ఉన్న మార్క్స్ అవి. యాక్చువల్లీ సిఏ ఇంటర్లో తను ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్ July 1, 2023 నుంచి లాంచ్ అయింది. సో తను ఎగ్జామ్ రాసింది May 2023. ఓల్డ్ సిలబస్ 800 మార్క్స్కి 400 మార్క్స్ వస్తే పాస్. సో ఆ 400 మార్క్స్ తెచ్చుకోవడం కూడా చాలా మంది కష్టంగా ఫీల్ అయ్యేటటువంటి సిచ్యువేషన్. మీ అందరికీ బాగా తెలుసు. సిన్స్ యూఆర్ ఇంటూ సిఏ కోర్స్ ఆ సిఎంఏ కోర్స్, నేను మీకు స్టూడెంట్స్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు వచ్చిన జిఏబిని బేస్ చేసుకొని తనకు 500 మార్క్స్ వస్తాయి అనేది మన గెస్. తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి అడుగుదాం. పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి సిఏ ఇంటర్? 568 మార్క్స్. 568 మార్క్స్. సో మన ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్లో నేను చాలాసార్లు రిపీటెడ్గా ఎవరైనా స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చి కలిస్తే నేను అదే చెప్తాను. మన ఇంటర్నల్ ఎగ్జామ్స్లో కాపీ కొడితే మనం చెప్పలేం. ఎందుకంటే మేము ఎంత టెక్నికలీ అడ్వాన్స్డ్గా ఉంటామో, ఎంత జాగ్రత్త పడతామో, మమ్మల్ని మించిన మేధావులు మన స్టూడెంట్స్. సో మీరు కాపీ కొడితే మేమేం చెప్పలేము, చేయలేము. కానీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నేను చెప్తాను, పబ్లిక్ ఎగ్జామ్స్ కాదు. సో మన ఇంటర్నల్ ఎగ్జామ్ సీరియస్గా తీసుకొని ఫేర్గా మీరు ఎగ్జామ్ రాస్తే ఇక్కడ వచ్చిన మార్కుల కంటే ఇంకో 10% ఎక్కువ మార్కులే వస్తాయి. ఇక్కడ మీకు 500 అంటే ఫైనల్ ఎగ్జామ్లో 550. ఇక్కడ వచ్చిన మార్క్స్ కంటే మీ ఫైనల్ ఎగ్జామ్స్ మార్క్స్ ఎక్కువే ఉంటాయి. దానికి లైవ్ ఎవిడెన్స్ కార్తికే కాదు, ఐ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్, వందలాది మంది స్టూడెంట్స్ని చూశాను. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇమీడియట్లీ సిఏ ఇంటర్ ఎగ్జామినేషన్ మేలో కంప్లీట్ అయిపోగానే జూలైలో సిఎంఏ ఇంటర్ ఎగ్జామినేషన్స్ కూడా రాసేసావు. సిఎంఏ ఇంటర్ కూడా నీది ఫస్ట్ అటెంప్టే కదా? ఫస్ట్ అటెంప్ట్. సో ఎగ్జామ్ రాసిన తర్వాత సిఎంఏ ఇంటర్ పాస్ అవుతాను అనుకున్నావా? ఎందుకంటే దానికి ఎక్కువ టైం పెట్టలేదు నువ్వు. మ్యాక్సిమం నాకు పెట్టిన టైం ఎంత? సిఎంఏ ఇంటర్కి 50 డేస్ గ్యాప్ వచ్చింది. మ్యాథ్స్ 50 డేస్ అంతే. ఓకే, ఈ 50 డేస్లో సిఎంఏ ఇంటర్, అది కూడా 8 పేపర్స్ 800 మార్క్స్ రాయటమే ఒక టఫ్ జాబ్. సో నువ్వేమనుకున్నావు ఎగ్జామ్ రాసిన తర్వాత? నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సిఎంఏ ఇంటర్ క్వాలిఫై అవుతావు అనుకున్నావా, లేదా లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్ అనుకున్నావా, లేదా ర్యాంక్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేసావా? ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ క్వాలిఫై అయితే అయిపోతావు అనుకున్నావు. ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకున్నావు? సిఎం ఇంటర్ 800. ఐ థాట్ లైక్ 500 వస్తాయి అనుకున్నా. ఎన్ని వచ్చినాయి యాక్చువల్గా? 555. సో నీ 555 సిఎం ఇంటర్, సిఏ ఇంటర్ వచ్చేసి 568. చాలా మంచి స్కోర్ అది. సో సిఎం ఇంటర్ రిజల్ట్లో కూడా తను ఎట్ ఏ టైం క్వాలిఫై అవటమే కాదు, ఆల్ ఇండియా ర్యాంక్ కూడా తెచ్చుకున్నాడు. స్టూడెంట్స్కి నేను ఒక అడ్వైస్ ఇస్తాను, ఈవెన్ పేరెంట్స్ మరి ఎంతవరకు మీరు కనెక్ట్ అవుతారో నేను చెప్పే అడ్వైస్కి నాకు తెలియదు, కానీ బట్ స్టూడెంట్స్ మాత్రం కనెక్ట్ అవుతారో. నేను చెప్పింది కరెక్ట్ కదా వాళ్ళకి బాగా తెలుసు. మనం ఎంత బిజీగా ఉంటే మన పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. మన ఐడియల్గా ఉంటే, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఏజ్లో మన అంత ఐడియల్గా ఉంటే పనికిరాని పనుల మీద అంత ఫోకస్ ఎక్కువ పెరిగిద్ది. ఇఫ్ యువర్ టైం పర్మిట్స్ అండ్ ఇఫ్ యువర్ సిచ్యువేషన్ పర్మిట్స్ 2 కోర్సులు చెయ్యండి. దీంట్లో మానిటర్గా మాకు వచ్చేది ఏమీ లేదు. సపోజ్ మీరు సిఏ క్వాలిఫై అయ్యారు, సపోజ్ మీ స్టార్టింగ్ సాలరీ 10 lakhs అనుకోండి, సిఏ సిఎంఏ 2 పాస్ అయితే దట్ కెన్ ఎన్హాన్స్ యువర్ శాలరీ. రేపు కార్పొరేట్లో జాబ్కి వెళ్ళినా మంచి పొజిషన్స్కి వెళ్తారు. సో స్టార్టింగ్ సాలరీ వీళ్ళకి 10 lakhs ఉంటే సిఏ క్వాలిఫై అయిన వాళ్ళకి, సిఏ సిఎంఏ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి, డ్యూయల్ క్వాలిఫై 12 lakhs అనుకోండి. ఆ 2 lakhs డిఫరెన్సే కాదు, మీకు వచ్చే రెస్పెక్ట్ కూడా లిటిల్ బిట్ ఎక్కువే ఉంటుంది. యుల్ బి ట్రీటెడ్ with more respect. ఓన్లీ మానిటరీ కాదు, విల్ బి ట్రీటెడ్ విత్ మోర్ రెస్పెక్ట్. రేపు జాబ్లో కూడా, కంపెనీలో కూడా ఏదైనా ఒక మంచి అసైన్మెంట్ ఇవ్వాలనుకోండి, ఈ క్వాలిఫైడ్ బోత్ సిఏ అండ్ సిఎంఏ, అది చూస్తారు. నేను 10 lakhs చెప్పింది చాలా తక్కువ. మీరు మెట్రో సిటీస్కి వెళ్తే కనుక బెంగళూరు, చెన్నై, ఐఎమ్ నాట్ బోస్టింగ్, ఐఎమ్ నాట్ ఫ్లాటరింగ్, ఐఎమ్ నాట్ లయింగ్, ఐఎమ్ నాట్ బోస్టింగ్, ఐఎమ్ నాట్ ఫ్లాటరింగ్. హ్యాస్ సీన్ మెనీ స్టూడెంట్స్, ఇలాంటి స్టూడెంట్స్ జస్ట్ 21 yearsకే సిఏ సిఎంఏ కంప్లీట్ అయిపోయి దే గాట్ ప్లేస్డ్ విత్ 15 to 20 lakhs ప్యాకేజ్.
ఇనీషియల్ శాలరీ నేను చెప్పేది ఏంటో స్టూడెంట్స్కి అర్థం కాకపోవచ్చు, పేరెంట్స్కి అర్థం అవుతుంది. ఏంటంటే 20 years మీరు కష్టపడి పని చేసినా మీ 15 lakhs 20 lakhs శాలరీకి మీరు రీచ్ అవ్వలేరు. మీ పిల్లలు 21 yearsకి వాళ్ళ ఫస్ట్ శాలరీ అది. సో ఇప్పుడు మీరు పెట్టే ఎఫర్ట్స్ వల్ల డ్యూయల్ క్వాలిఫికేషన్ CA/CMA రెండు మీ చేతిలో సర్టిఫికేట్స్ ఉంటే మీ కెరీర్ బాగుంటుంది, మీ స్టార్టింగ్ శాలరీ బాగుంటుంది, మీ ప్లేస్మెంట్ కూడా బాగుంటుంది. రెండు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి CA ఇంటర్ గురించే. CA ఇంటర్ బోత్ గ్రూప్స్ రాయాలని అనుకున్నావా కోచింగ్ తీసుకుంటున్నప్పుడు? లేదు లెట్ మీ సెటిల్ డౌన్, ఒక గ్రూప్ రాద్దాంలే హరీ బరీ ఎందుకు అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? నో సార్. భయంతో కానీ లేదా బద్ధకంతో కానీ అలా డెసిషన్స్ తీసుకుంటారు. CA ఇంటర్లో ఎప్పుడైనా మీకు అనిపించిందా? నో సార్, బోత్ గ్రూప్స్ రాద్దామని ఇనీషియల్గా ఫిక్స్ అయ్యా అండ్ సేమ్ అదే డెసిషన్ ఫ్యూచర్ కూడా కంటిన్యూ ఎగ్జామ్స్ వరకు. గుడ్. సో CA ఇంటర్ నీ ప్రిపరేషన్, నువ్వు CA ఫౌండేషన్ ఎగ్జామినేషన్ రాసింది మోస్ట్ ప్రాబబ్లీ June 2022. సో CA ఇంటర్ నీ ఎగ్జామినేషన్ May 2023. ఈ 10 months జర్నీలో ఎప్పుడైనా సరే CAకి ఎందుకు వచ్చాను, ఇంత టఫ్ ఉంటుందని అనుకోలేదు, బై చాయిస్ వచ్చాను, కొంతమంది చెప్పారు కూడా CA వద్దురా అని చెప్పి, వాళ్ళు చెప్పిన మాట వినుంటే బాగుంటుంది, ఎప్పుడైనా బాధపడ్డ సిచ్యువేషన్ ఉందా? నో సార్. ఈ టఫ్నెస్ చూసి, సబ్జెక్ట్ చూసి, ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ ఒక ఛాలెంజ్నెస్ చూసి, సిలబస్ అనేది చాలా వ్యాస్ట్గా ఉంటుంది, ఇట్స్ అ ఫ్యాక్ట్. కానీ దాన్ని కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని డే బై డే కొంచెం రివైజ్ చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఏ డిఫికల్ట్ టాస్క్. సో యాక్చువల్లీ ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్, నేను మాస్టర్ మైండ్స్ గురించి చెప్పట్లే, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఒక ఎక్స్పీరియన్స్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అలానే ఒక సీరియస్గా పనిచేసేటువంటి టీం, డైరెక్టర్స్ కావచ్చు, మాతో పాటు కలిసి పనిచేసేటువంటి టీం, మా టోటల్ ఎఫర్ట్స్ ఎక్కడ ఉంటాయో తెలుసా? మీరు మా ఎక్స్పీరియన్స్ని, మా ఎఫర్ట్స్ని ఎక్కడ చూడొచ్చు అంటే, ఒక కష్టమైన జాబ్ని, డిఫికల్ట్ అనుకునే జాబ్ని, టఫ్ అనుకునే జాబ్ని వీలైనంత వరకు ఈజీ చేయటమే మా ఎక్స్పీరియన్స్. సో ఏం చెప్తే పిల్లలు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఎలా క్లాసెస్ చెప్తే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఎలా సిలబస్ కంప్లీట్ చేస్తే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఉన్న సిలబస్ని ఈజీగా చేయడానికి మెటీరియల్ విషయంలో మేము తీసుకోవాల్సిన కేర్ ఏంటి. సో ఒక టఫ్ టాపిక్ ఉంది, దీన్ని ఎలా క్లాస్లో చెప్తే పిల్లలు ఈజీగా ఫీల్ అవుతారు, అక్కడే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఒక ఎక్స్పీరియన్స్డ్ టీమ్, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఎఫర్ట్స్ బయటపడతాయి. అలానే సీరియస్ అండ్ నాన్ సీరియస్ అన్నాను. ఒక సీరియస్ ప్లేయర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేమే ఉన్నాం, ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ ఏ ట్రెడిషన్ ఫర్ అస్, ప్రతి సంవత్సరం ఒకసారి క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకుంటాం, మేము ట్రెండ్కి తగినట్టుగా ఉన్నామా లేదా, మా మెటీరియల్స్ ట్రెండ్కి తగినట్టుగా ఉందా లేదా. ఏం ట్రెండ్ ఇది? క్వశ్చన్ పేపర్స్ యొక్క ట్రెండ్. అవసరమైతే మెటీరియల్స్ మార్చేసుకుంటాం, ఒక్కోసారి ఇచ్చిన మెటీరియల్స్ కూడా వెనక్కి తీసేసుకొని రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త మెటీరియల్స్ ఇచ్చినటువంటి సందర్భాలు మా 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో చాలాసార్లు ఉన్నాయి. అంటే సీరియస్గా మా యొక్క ఉద్దేశం కూడా చేస్తే సరిగ్గా చేయటం, లేకపోతే తప్పుకోవటం, అంతేగాని నాన్ సీరియస్గా మనం ఎఫర్ట్స్ పెడితే, అంటే నేను చెప్తున్నా మేనేజ్మెంట్ కానీ మా టీం గురించి కానీ చెప్తున్నా, రిజల్ట్స్ రావు. స్టూడెంట్స్ క్యాజువల్గా చదివితే రిజల్ట్ రాదనేది ఎంత నిజమో, మేనేజ్మెంట్గా మేము కానీ మా టీం మెంబర్స్ కానీ క్యాజువల్గా వర్క్ చేస్తే రిజల్ట్ కూడా రాదు. CA అంటే నువ్వు చదివింది విజయవాడ మాస్టర్ మైండ్స్ అవునా? సో గుంటూరు హెడ్ ఆఫీస్ కానీ వచ్చున్నా, లేకపోతే చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళుంటే బాగుండేది అని నీకు ఆ 10 monthsలో ఎప్పుడైనా అనిపిస్తే అది యాస్టీస్గా చెప్పు. నాకు అలాంటి రిగ్రెట్ ఏం లేదు సార్, బికాస్ మెటీరియల్స్ అవన్నీ సేమ్, లైక్ గుంటూరులో అయినా విజయవాడలో అయినా మెటీరియల్స్ అన్ని సేమ్, మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చే డెసిషన్స్, వాళ్ళు పాస్ చేసే సర్క్యులర్స్ అవన్నీ సేమ్, అండ్ ఈవెన్ ఫ్యాకల్టీ ఇన్ ఆర్ బ్రాంచ్ వాళ్ళు కూడా అన్ని బాగా చెప్పారు. కాబట్టి నాకు ఎప్పుడు లైక్ బెంగళూరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, గుంటూరు వెళ్ళాలని కూడా ఏమనిపించలేదు సార్. ఐ డు అగ్రీ విత్ యువర్ ఒపీనియన్. ఫ్యాకల్టీ కూడా విజయవాడ మాస్టర్ మైండ్స్ ఫ్యాకల్టీ కూడా బాగున్నారు. ఇంకొక మాట కూడా, ఏ మేనేజ్మెంట్ ఇలా చెప్పదు, మీ సక్సెస్లో 70% మీ ఎఫర్ట్స్, 30% మేము మా టీమ్ మెంబర్స్, మా ఫ్యాకల్టీ, 70% మీ ఎఫర్ట్సే. సో నన్ను కలిసిన మరుక్షణం వితిన్ ఫస్ట్ 10-20 secondsలో కార్తిక్ వాళ్ళ పేరెంట్స్ కూడా అదే అన్నారు, ఇది మీ వల్ల వచ్చిన ర్యాంకే కదా సార్ అంటే, హానెస్ట్గా నేను అడ్మిట్ చేశాను, ఇది మా వల్ల వచ్చిన ర్యాంక్ కాదు, కార్తిక్ వల్ల వచ్చిన ర్యాంక్ అది. ఈ ఫ్రూట్స్ని మేము అందరూ ఎంజాయ్ చేస్తున్నాం, కార్తిక్ ఒక పేరెంట్స్ కానీ మేము కానీ ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే మా వల్ల వచ్చిన ర్యాంక్ అయితే, కోర్స్ మా ఫ్యాకల్టీ డిఫర్ అవ్వచ్చు నా స్టేట్మెంట్తో, మా వల్ల వచ్చిన ర్యాంక్ అయితే మా దగ్గర చదువుకున్న ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ రావాలిగా. సో టు బి వెరీ హానెస్ట్, మా ఎఫర్ట్స్ 30% రిజల్ట్లో, లేదా మా షేర్ 30% రిజల్ట్లో, తన షేరే 70% ఉంటుంది. నేనైతే హానెస్ట్గా అడ్మిట్ చేస్తాను. సో ఎప్పుడు రిపెంట్ అవ్వలేదు. నో సార్. మీ పేరెంట్స్ని ఆన్ స్క్రీన్ అప్రిషియేట్ చేయాలి. సో మీ ఇల్లు మన విజయవాడ మాస్టర్ మైండ్స్ క్యాంపస్కి ఎంత దూరం? ఇనీషియల్గా CA ఫౌండేషన్లో ఉన్నప్పుడు సితారా సెంటర్ అనే ఏరియాలో ఉండేవాళ్ళం సార్. అది ఇట్ టేక్స్ నియర్లీ 1 hour to travel. బట్ టు అండ్ ఫ్రో కలిపి. ఎస్.
1 way na 2 ways? 1 way will take nearly 1 hour. 1 way itself is 1 hour. Yes, so morning 1 hour by the evening 1 hour. 2 hours in a day. Oh my god. సో అది CA ఇంటర్ కొంచెం అబ్స్టకిల్ గా ఫీల్ అయ్యా. సో ఇలా టైం వేస్ట్ అవుతుందని మా పేరెంట్స్ తో చెప్పాను. దట్టు మా సిస్టర్ కూడా కాలేజ్ అనేది చాలా దూరం సార్ ఆ ఏరియా నుంచి. సో ఫైనల్లీ కాలేజ్ దగ్గర హౌస్ షిఫ్ట్ అయిపోయాం. నాకు ఇట్ టేక్స్ నియర్లీ 2 minutes టు ట్రావెల్. ఓకే. సో CA ఇంటర్కి వచ్చేసరికి వాళ్ళ పేరెంట్స్ కాషియస్గా తీసుకున్న డెసిషన్, కాషియస్గా వాళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయి మన క్యాంపస్కి చాలా దగ్గరలో 2 minutes బై వాక్ అట ఫ్యామిలీ షిఫ్ట్ చేసి ఇల్లు షిఫ్ట్ చేసి, ఇది పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్. సో నాకు ఒక 3-4 days బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది ఒక పేరెంట్తో. ఆ పేరెంట్ కూడా ఈ వీడియో చూస్తే చాలా బాగుంటుంది. సంక్రాంతి హాలిడేస్లో అబ్రాడ్ వెళ్ళాలి సార్. 12 days 14 days అప్రాక్సిమేట్లీ సెలవులు కావాలి. CA ఇంటర్ రాయిపోతున్నారు. మన ప్రిన్సిపల్ గారు అన్ని సెలవులు అయితే ఇవ్వలేము సార్, సంక్రాంతి హాలిడేస్కి ఇచ్చేది మేము 3 days 4 days, నాట్ బియాండ్ దట్ అని అంటే, ఆ పేరెంట్ ఆ ప్రిన్సిపల్తో కోప్పడి తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని నన్ను పర్సనల్గా ఇన్ పర్సన్ నన్ను మీట్ అయ్యారు. నేను చాలా క్లియర్గా చెప్పాను, నో ఇష్యూ సార్, మీరు తీసుకెళ్తానంటే మీరు బీయింగ్ ద పేరెంట్ మిమ్మల్ని కాదనేది ఉండదు, మీ ప్రయారిటీస్ని బట్టి మీ రిజల్ట్ ఉంటుంది. నా ప్రయారిటీ ఇన్స్టిట్యూషన్ 21 years అయిపోయింది, ఇది 22nd year. నా ప్రయారిటీ ఇన్స్టిట్యూషన్. సండే అయినా నేను ఆఫీస్లో ఉన్నాను, మీ అందరి కోసం నేను సాక్రిఫైస్ చేస్తున్నానని అనట్లేదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ ఫర్ ద సేక్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇట్ ఈస్ ద ఫేవర్ ఐఎమ్ డూయింగ్ టు మై సెల్ఫ్. నాకు నేను చూసుకుంటున్న ఫేవర్. నా ప్రయారిటీ ఇది. కెరీర్ ఈజ్ మై ప్రయారిటీ, ఇన్స్టిట్యూట్ ఈజ్ మై ప్రయారిటీ, సక్సెస్ ఈజ్ మై ప్రయారిటీ. ఆ పేరెంట్స్ యొక్క ప్రయారిటీని బట్టే రిజల్ట్ ఉంటుంది. మీ ప్రయారిటీ ఏంటో పేరెంట్ ఉంటాడు 12 daysకి 14 daysకి రిజల్ట్ మారిపోయిద్దా సార్? గుడ్. నా పేరెంట్కి చెప్పాను, మీరు 12 days అంటున్నారు, జట్ లాగ్ వల్ల కనీసం ఇంకో 2 days పోయింది, 14 days లెక్కేసుకోండి. ఊరు వెళ్తున్నాననేటువంటి మూడ్లో ఒక 2-3 days ఫోకస్ చేయరు, ఎందుకంటే షాపింగ్ ఉంటుంది, ఫోకస్ చేయరు చదువు మీద. ఇట్లా అబ్రాడ్ వెళ్తున్నాను 12 days అని ఎప్పుడైతే అది మైండ్లో ఉందో ఫోకస్ లాస్ట్ 2-3 days ఇంకా దాని మీద ఉంటుంది ఫోకస్. ఊరి నుంచి వచ్చిన తర్వాత జట్ లాగ్ ఉంటుంది. మొత్తం కలిపి 14 to 15 days పోతుంది సార్. డైలీ 12 hours ఒక స్టూడెంట్ స్పెండ్ చేసిన 14 to 15 daysలో 5 days పక్కన పెట్టేద్దాం. 10 into 12 hours 120 hours. 1,20,000 rupees కంటే కూడా ఈ 120 hours చాలా ఇంపార్టెంట్ సార్. అది మీ ప్రయారిటీ. నా ప్రయారిటీ టైం. మీ ప్రయారిటీ ఏంటి అర్థం కావాలని పేరెంట్కి చెప్పా. 1,20,000 rupees ఎగ్జాంపుల్గా చెప్పాను. దానికంటే ఈ 120 hours ఇంపార్టెంట్. అండ్ దానికి కట్టే పెనాల్టీ ఏంటి? పాస్ అయ్యే కెపాసిటీ ఉన్న స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు, అదే పెనాల్టీ. సో May 24లో స్టూడెంట్ పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల ఫెయిల్ అవ్వచ్చు, దానివల్ల ఏమవుతుంది మళ్ళీ ఇంకో 6 months. 6 months టైం పోతుందా? ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు అమౌంట్ వేస్ట్ అవుతుందా? ఈ రెండు కూడా చాలా వాల్యుబుల్. టైం వాల్యుబుల్, మనీ కూడా వాల్యుబులే కదా, ఫ్రీగా ఏం రావట్లేదుగా అడ్మిషన్. సో పేరెంట్స్ యొక్క ప్రయారిటీస్ని ఎలా ఉండాలంటే, పిల్లలు అంటే వాళ్ళ ఏజ్ అలాంటిది కదా. మనం సినిమాకి వెళ్ళలేదా చిన్నప్పుడు మన ఏజ్లో చదువుకునేప్పుడు, చదువు పక్కన పెట్టి. సో పేరెంట్స్ చెప్పాలి, మా ఫంక్షన్స్ మనకి ఇంపార్టెంట్ కాదు, ఈ సినిమాలు మనకి ఇంపార్టెంట్ కాదు, టూర్స్ మనకి ఇంపార్టెంట్ కాదు. వన్స్ నువ్వు కెరీర్లో సెటిల్ అయితే ఏది కావాలంటే అది చేయొచ్చు. స్టూడెంట్కి ఉన్నప్పుడు ఇవి నీ ప్రయారిటీస్ కాదని పేరెంట్ చెప్పాలి. అలాంటి పేరెంట్ వచ్చి మాతో ఆర్గ్యూ చేస్తుంటే నాకైతే కోపం రాలా, చాలేసింది. మేము ఏదో మంచి మోటివేటర్ అని మేము ఫీల్ అవుతుంటాం, కానీ అట్లీస్ట్ మా స్టూడెంట్స్ని మా పేరెంట్స్ కూడా మేము మోటివేట్ చేయలేకపోయామని చెప్పి నన్ను చూసి నాకే జాలేసింది. లెట్ మీ కంటిన్యూ. CAతో పాటు CMA చేసేటువంటి స్టూడెంట్స్ అండి, CMA ఆర్టికల్షిప్, CMA ఫైనల్తో పాటు మీరు ఆర్టికల్షిప్ చేయాలి. సో ఎక్కడ తప్పటి అడుగులు వేయద్దు, రాంగ్ స్టెప్స్ తీసుకోవద్దు. CMA ఆర్టికల్షిప్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ జస్ట్ కీవర్డ్స్ మీరు సెర్చ్ చేసేప్పుడు CMA ఆర్టికల్షిప్ అని కొట్టేసేయండి. రెడీగా వీడియోస్ ఉన్నాయి, బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వర్షన్ 2 చేశాను నేను. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. లేకపోతే మీ ఇంప్రాపర్ ప్లానింగ్ వల్ల మీ CMA ఫైనల్ అటెంప్ట్ లేట్ అయ్యిద్ది, ఆ తప్పు చెయ్యొద్దు. సో నీ ప్రయాణం MEC 2 years ఉన్నావు, దాంతోపాటు ఇంటిగ్రేటెడ్గా CA ఫౌండేషన్ కూడా రాసేసావు. యూ హ్యావ్ ప్రిపేర్డ్ బోత్ ఫర్ MEC అండ్ CA ఫౌండేషన్ టుగెదర్. ఆఫ్టర్ దట్ యూ టుక్ 1 year టు కంప్లీట్ యువర్ CA ఇంటర్. సో మొత్తం 3 ఏళ్ళు ప్రయాణం చేసావు కదా ఈ కోర్సుతో. సో ఇప్పుడు జనరల్గా 10th కానీ ఇంటర్మీడియట్ కానీ 10th అయిపోయిన పిల్లలు లేదా ఇంటర్ MPC, BIPC, MEC, CEC స్టూడెంట్స్ వీళ్ళలో ఎవరైనా CAకి రావచ్చు. సో స్టూడెంట్స్ని ఇలా క్లాసిఫై చేస్తున్నాను కార్తీక్. సో ఎక్సలెంట్ అంటే వాళ్ళకి ఉండేటువంటి IQ లెవెల్స్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు. స్టార్ పర్ఫార్మర్ అంటే ఎక్సలెంట్, గుడ్, అబవ్ యావరేజ్, పూర్. నేను చెప్తుంది చదువులో, నేను ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడట్లా. విత్ రెస్పెక్ట్ టు అకాడమిక్స్ స్టూడెంట్స్ని ఇలా 4 కేటగిరీస్ చేసాం. ఎక్సలెంట్, హీఈస్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్. రెండోది గుడ్, మూడోది ఏంటి అబవ్ యావరేజ్, నాలుగోది స్లో లెర్నర్ అని అంటాం. పూర్ పర్ఫార్మెన్స్ లేదా స్లో లెర్నర్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్ అసలు ఇలాంటి CA CMA కోర్సెస్ చెయ్యొచ్చా? ఈజ్ దట్ పాసిబుల్?
చెయ్యొచ్చా, ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, ఓకే ఎవడైనా జాయిన్ అవ్వచ్చు, పాస్ అవ్వగలరా, అది నా క్వశ్చన్. సో నా పర్సెప్షన్ ప్రకారం లైక్ సిఏ పాస్ అవ్వాలి అంటే ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నా సరే కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడుతూ లైక్ డే 1 నుంచి కనుక తను కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడుతూ వస్తే ఎలాంటి ఐక్యూ ఉన్న పర్సన్ అయినా సిఏ అనేది క్వాలిఫై అవ్వచ్చు సార్ ఇన్ మై పర్సెప్షన్. సిఏ కానీ సిఎంఏ కానీ మీ జర్నీ ఇంకాస్త కంఫర్టబుల్గా జరగాలి అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. లెట్ ఇట్ బి మాస్టర్ మైన్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్. ఒక ఎక్స్పీరియన్స్, వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి, రెండోది సీరియస్నెస్ ఉండాలి. ఈ రెండు లేకపోతే ఎలాంటి ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అయినా మీరు అనుకున్న రిజల్ట్ అయితే రాదు. సో సెలక్షన్ ఆఫ్ ఏ ప్రాపర్ కోచింగ్ సెంటర్, అది కూడా దట్ రియలీ మ్యాటర్స్, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ అకౌంటెన్సీ ఇటువంటి కోర్సెస్ కంప్లీట్ చేయటం ఇంపాసిబులా, వెరీ డిఫికల్టా, ఛాలెంజింగా? ఛాలెంజింగ్ సార్. ఛాలెంజింగ్. ఇట్స్ నైదర్ ఇంపాసిబుల్ నార్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ ఓన్లీ ఛాలెంజింగ్ వన్. ఈ ఛాలెంజింగ్ వన్ కోర్సు కాబట్టి నువ్వు ఫోకస్డ్గా వర్క్ చేయాలి, నువ్వు స్ట్రాటజిక్గా వర్క్ చేయాలి, మేము కూడా స్ట్రాటజిక్గా వర్క్ చేయాలి, మేము కూడా ఫోకస్డ్గా వర్క్ చేయాలి. మేనేజ్మెంట్గా మేము కానీ మా టీం మెంబర్స్ కానీ ప్రతి సంవత్సరం 2 ఎగ్జామ్స్ రాస్తుంటాం, 2 సిఏ ఇంటర్ ఎగ్జామ్స్, 2 సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్. మీరు ఒకసారి రాస్తారు, ఇక అయిపోయింది, ఇక నువ్వు సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాసేది లేదు లైఫ్లో, అయిపోయింది, దట్స్ గాన్, పాస్ అయిపోయాయి, ఇక మళ్ళీ నీ సిఏ ఫైనల్. బట్ ప్రతి సంవత్సరం మేము 2 సిఏ ఇంటర్లు 2 సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్స్ రాయాల్సిందే. అలా ఉన్నంత కాలమే మేమేం చేస్తామంటే కాంపిటీషన్లో ఉండగలం, అలా ఉన్నంత కాలమే మేము లైమ్ లైట్లో ఉండగలం, లేకపోతే మేము కూడా ఫేజ్ అవుట్ అయిపోతాం, మేము కూడా కనుమరుగైపోతాం. అలాంటి ఎఫర్ట్స్ పెట్టే ఇన్స్టిట్యూషన్లోనే మీరు జాయిన్ అవ్వండి, అది ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు. ఆ ఎఫర్ట్స్ మీకు కనిపించాలి, మీ యొక్క జర్నీ కంఫర్టబుల్గా అయ్యేటట్టుగా, మీ సక్సెస్కి మీరు రీచ్ అయ్యేటట్టుగా మా ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడాలి. బోత్ గ్రూప్స్, ఈ లాస్ట్ క్వశ్చన్ అడిగే ముందు మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను నేను. సిఏ ఇంటర్ ఏ మాత్రం సిచ్యువేషన్ పర్ఫెక్ట్ చేసినా ఇంకొద్ది కష్టపడండి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కష్టపడతారు, ఇంకొద్ది కష్టపడండి అండి. యూఆర్ క్యాపబుల్ ఎనఫ్, ఆల్రెడీ మీరు సిఏ ఫౌండేషన్ పాస్ అయ్యారు. నిజంగా మీకు కెపాసిటీ లేకపోతే యూ వుడ్ నాట్ క్వాలిఫైడ్ అవర్ సిఏ ఫౌండేషన్ పాస్ అయ్యి సిఏ ఇంటర్కి వచ్చారు, లేదా సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయ్యారు, మీరు ఏదో ఒక అచీవ్మెంట్ వచ్చిందే కదా. సో ఎంతో కొంత అచీవ్మెంట్ వచ్చింది కదా, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెట్టండి, ఇంకొద్ది కష్టపడండి. సపోజ్ ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాలి, చూస్తే బయట చాలా క్రౌడ్ ఉంది, ఇప్పుడు అంతా ఆన్లైన్ బుకింగ్, కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, క్యూలో నిల్చున్నాం, ఫస్ట్ డే సినిమాకి వెళ్ళాలి, చాలా క్యూ ఉంది, అయినా మీరు వదిలేస్తారో చెప్పండి? లాస్ట్ మినిట్ దాకా హౌస్ఫుల్ అని ఆడు బోర్డు పెట్టేదాకా అక్కడే నిల్చుంటారుగా టికెట్ కోసం, అవునా కదా? ప్రయత్నం చేస్తారు లేదా? ఇంకా ఎఫర్ట్స్ పెడతారు లేదా? నుంచొని కాళ్ళు నొప్పులుగా ఉన్నా కూడా ప్రయత్నం చేస్తారు లేదా? బాగా తోసుకుంటున్నా కూడా ప్రయత్నం చేస్తారు లేదా? లేదా రేపు సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వెళ్ళాలి, బస్ స్టాండో లేకపోతే రైల్వే స్టేషను, చాలా క్రౌడీగా ఉంది, వదిలేస్తారా? బాగా క్రౌడీగా ఉందని వెనక్కి వచ్చేస్తారా కాలేజీకి? మళ్ళీ పర్లేదులే ఈ వెకేషన్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కాలేజ్కి చదివేద్దామని వచ్చేస్తారా అంటున్నాను నేను. రారుగా ఫైట్ చేసైనా సరే ఇంటికి వెళ్తారు కదా, అదే ఫైటింగ్ స్పిరిట్ చదువులో కూడా ఉండాలి. సో కొద్దిగా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టండి, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా సరే బోత్ ఎట్ ఏ టైం ఎగ్జామ్ రాయండి, దాని లివరేజ్ వేరుగా ఉంటుంది. సో ప్రతిసారి సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ ఏదో గ్రూప్ కష్టంగా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి, ఒక గ్రూప్ కష్టంగా ఇస్తే ఇంకో గ్రూప్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఈజీ అని చెప్పాల, వెరీ ఈజీగా ఉంటుంది. సో ఏ గ్రూప్ అయితే కష్టంగా ఇచ్చాడో, అన్ఫార్చునేట్లీ మీరు గ్రూప్ 1 రాశారు, అదే కష్టంగా ఇస్తే మీ రిజల్ట్ మీరు చెక్ చేసుకోకర్లా, మళ్ళీ ప్రిపేర్ అయిపోవటమే. అదే మీరు బోత్ రాశారు ఇంకో గ్రూప్ 2 ఈజీగా ఇస్తాడు కదా, అక్కడ వచ్చిన స్కోరు గ్రూప్ 1 కలిసి క్యారీ ఫార్వర్డ్ అయ్యి మీరు పాస్ అయిపోతారు. సో ఏ మాత్రం అవకాశం ఉన్నా కూడా మీరు బోత్ గ్రూప్స్ మాత్రమే రాయండి. మంచి ఆడిట్ ఫామ్లో మీకు ప్లేస్మెంట్ వచ్చిందంటే కార్పొరేట్ వరల్డ్లో మీకు మంచి జాబ్ వచ్చినట్టే. దానికి చాలా మంచి ఆడిట్ ఫామ్లో ప్లేస్మెంట్ వచ్చింది, ఆల్మోస్ట్ ఈజ్ నో పెయిడ్ 15,000 యాజ్ స్టైఫండ్. చదువుకుంటున్నప్పుడు చాలా మంది పేరెంట్స్ అంటుంటారు, రీఎంబర్స్మెంట్ ఉంటుందా సార్, ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదా అని. ఇది అంతకంటే ఎక్కువ, 15,000 పర్ మంత్. ఓల్డ్ సిలబస్లో 3 years ఆఫ్ ఆర్టికల్షిప్ ఉండేది, ఇంటూ లెక్కేసుకోండి, 15,000 ఇంటూ 3 years, 10,000 లెక్కేసుకోండి, 15 కూడా వద్దు, తనకు వస్తుంది 15, 10,000 లెక్కేసుకోండి ఇంటూ 3 years. న్యూ సిలబస్లో 10,000 ఇంటూ 2 years లెక్కేసుకోండి, దట్స్ అ వెరీ బిగ్ అమౌంట్. తను చదువుకునే చదువుకి తన ఖర్చు తనకు వచ్చేస్తుంది. సో పేరెంట్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక మంచి ఆడిట్ ఫామ్లో ప్లేస్మెంట్ రావటం వల్ల మంచి స్టైఫండ్ రావటం కాదు, తనకి ఇక జాబ్ వచ్చినట్టే. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళి ఫార్మాలిటీ అంతే, ఇంటర్వ్యూ అటెండ్ అవటం, జాబ్ లెటర్ తెచ్చుకోవడం, ఆఫర్ లెటర్ తెచ్చుకోవడం, ఫార్మాలిటీ అంతే. సో ఒక మంచి ఆడిట్ ఫామ్లో మీకు ప్లేస్మెంట్ రావాలి అంటే సిఏ ఇంటర్లో నీ స్కోర్ ఎంత, బోత్ ఎట్ ఎ టైం పాస్ అయ్యావా లేదా, ఇవన్నీ అడుగుతారు. ర్యాంక్ గురించి అడగరు, ర్యాంక్ అనేది బోనస్. మీరు ఫస్ట్ పాస్ అయ్యారా లేదా, బోత్ ఎట్ ఏ టైం పాస్ అయ్యారా లేదా, ఎన్ని మార్క్స్తో పాస్ అయ్యారు, ఎన్ని అటెంప్ట్స్ తీసుకున్నావు అని అడుగుతాడు. సో మీకు లైఫ్ బాగుండాలి. ఇంకొన్ని చూసి జలసీగా ఫీల్ అవటం ఎందుకు? మనం ఎవడో సక్సెస్ సాధించాడు మన ఫ్రెండ్, వాడిని చూసి జలసీగా మనం ఎందుకు ఫీల్ అవ్వాలి? మన సక్సెస్ కూడా మన చేతిలోనే ఉంది కదా. ఎఫర్ట్స్ పెట్టి నీకు లైఫ్ బాగుండాలనిపిస్తే సిఏ ఇంటర్ సీరియస్గా తీసుకో. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా బోత్ ఎట్ ఏ టైం రాసేయి. 1 గంట తక్కువ నిద్రపోయినా పర్లా. చాయిస్ ఏంటంటే నిద్రనే సాక్రిఫైస్ చేయొద్దు,
హ్యాపీగా 7 hours హ్యాపీగా పడుకోండి, మిగతా విషయాలు సాక్రిఫైస్ చేయండి. ఫ్రెండ్స్తో మాట్లాడద్దు, యూ బీ లైక్ ఏ సన్యాసి. 1 year పాటు 10 months పాటు బీ లైక్ ఏ సన్యాసి. ఫంక్షన్స్ వద్దు, ఫ్రెండ్స్ వద్దు, సెల్ ఫోన్ వద్దు, స్మార్ట్ ఫోన్ వద్దు, ఏం వద్దు. హ్యాపీగా చదువుకో, పడుకో, టైంకి తిను. ఏదన్నా అవకాశం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే న్యూస్ పేపర్స్ కానీ జనరల్ బుక్స్ కానీ రిలీఫ్ కోసం అవి చదువుకో చాలు. మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టండి. బోత్ 800 marks మనకి ఎగ్జామ్, 400 వస్తే చాలు. ర్యాంక్ అనేది అక్కర్లేదు, నేనే చెప్తున్నాను. ఇట్స్ ఎ బోనస్. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను నేను, శాలరీ వస్తే చాలు. పండగకి పిలిచి బోనస్ ఇస్తే సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే, శాలరీ వస్తుందిగా. అలానే పాస్ అయితే చాలు, ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయికి బోనస్ వచ్చింది. సో అలానే సిఏ ఇంటర్ కొత్త సిలబస్ 600, 300 కదా మీరు పాస్ మార్క్స్. స్ట్రైట్ అవే 50% మీకు ఛాన్స్ ఉంది. తప్పు చేసినాడు పాస్ చేస్తున్నాడు. 50%, 600 మార్క్స్కి 300 ఇక్కడ అడుగుతుంది అంటే 50% నువ్వు తప్పు చేసినా నేను పాస్ చేస్తానని ఇన్స్టిట్యూట్ వాళ్ళే చెప్తున్నారు, బోర్డు వాళ్ళే చెప్తున్నారు. సో ఎఫర్ట్స్ పెట్టండి. ఇంకోసారి రాయటం ఎందుకు? మంచి ఆడిట్ ఫామ్లో మీకు ప్లేస్మెంట్ కావాలి అంటే బోత్ ఎట్ ఎ టైం పాస్ అయితే మీకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని అటెంప్ట్స్ తీసుకున్నారు డెఫినెట్లీ అవి కౌంట్ చేస్తారు. ర్యాంక్ అనేది నాట్ సో బిగ్, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఇఫ్ సిచ్యువేషన్ పర్మిట్స్ వర్క్ చేయండి, ఎఫర్ట్స్ పెట్టండి. యూ అపీర్ ఫర్ బోత్ ద గ్రూప్స్ ఎట్ ఏ టైం. అదృష్టం బాగుంటే బోత్ పాస్ అయిపోతాం. ఒకవేళ కాదనుకోండి అట్లీస్ట్ ఒక గ్రూప్ అయినా పాస్ అవుతాం. ఎప్పుడైతే మనం ఒక గ్రూప్కే ప్రయత్నం చేశామో 10 months ప్రిపేర్ అవుతామో, ఎన్ని పేపర్లు ఒక గ్రూప్ అంటే 300, 3 పేపర్స్. ఎప్పుడైతే మనం 3 పేపర్స్ రాసామో, 300 మార్క్స్కే మనం రాసామో, ఆబ్వియస్లీ మీ ఫేట్ ఎలా ఉంటుందో, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థమైపోవట్లా. 10 నెలలు కష్టపడి చదివి 3 పేపర్స్ అంటే 300 మార్క్స్కి మీరు ఎగ్జామ్ రాశారంటే మీ పర్ఫార్మెన్స్ ఎంత తక్కువ ఉంది? యూ నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఎంత బ్యాటిల్స్ మీరు ఫేస్ చేయాల్సి వచ్చిందో తెలుసా? ఎంత టఫ్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది. 10 months ప్రిపేర్ అయ్యి 300 మార్క్స్కి 3 పేపర్స్ మీరు రాశారంటే మీరు ఫీల్ అవ్వనంటే చెప్తాను హౌ లేజీ యు ఆర్. ఎంత బద్ధకం మీకు. కొద్దిగా బ్రెయిన్ తక్కువ ఉన్నోడైనా సరే ఈ ప్రపంచంలో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సర్వే అవ్వగలడు, కానీ బద్ధకస్తుడు అస్సలు సర్వే అవ్వలేడు. అది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్, చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. ఎనీహో ఆల్ ద బెస్ట్ మై డియర్ చిల్డ్రన్. కార్తిక్, వుడ్ లైక్ టు టెల్ ఎనీథింగ్ మీ జూనియర్స్కి? అడ్వైస్ ఏంటంటే టు బీ కన్సిస్టెంట్ సార్, ఫస్ట్ వన్. సో సిలబస్ కవర్ చేయాలి కాబట్టి డే 1 నుంచి కన్సిస్టెంట్గా ఉంటూ ఏ రోజు చెప్పింది ఆ రోజు రివైజ్ చేయడం. అండ్ సెకండ్ వన్, టు టేక్ ద రివిజన్ ఎగ్జామ్స్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే కోచింగ్ ఒకటే సరిపోదు టు పాస్ ది ఎగ్జామ్. వీ నీడ్ టు ఆల్సో టెస్ట్ అవర్ సెల్ఫ్. సో రివిజన్ ఎగ్జామ్స్ ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ టు టెస్ట్ అవర్ సెల్ఫ్. అండ్ ఫైనల్లీ ప్రకాష్ సార్ చెప్పే అడ్వైజెస్ ఆర్ సో మచ్ వాల్యుబుల్ సార్. సో అవన్నీ కూడా ఫాలో అయితే నేను ఇవ్వాలనుకున్న టిప్స్. ప్రకాష్ సార్ యొక్క అడ్వైజెస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే అబ్సల్యూట్లీ. నాకంటే ప్రకాష్ గారిని నేను గౌరవిస్తాను, ఎందుకంటే తన దగ్గర ఉన్న కంటెంట్, సబ్జెక్టు, డెడికేషన్ నాకంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అవి మీకు అందాలి అంటే మీరు సిలబస్ అయిపోగానే ఇంట్లో చదువుకుంటాం అని అంటే కుదరదు. మన క్లాస్కి రావాల్సిందే, స్టడీ అవర్స్కి అటెండ్ అవ్వాల్సిందే, రివిజన్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాల్సిందే. ఇప్పుడు ప్రకాష్ గారు అవుట్ ఆఫ్ హిస్ 21 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 4 years స్టూడెంట్గా చదివాడు సిఏ, 21 years అయిపోయింది సిఏ పాస్ అయ్యి, అంటే 25 years ఎక్స్పీరియన్స్ అయింది. ఆ 25 years యొక్క ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేసేసి యూట్యూబ్లో పెడతారా ఏంటి? ఎలా పెడతాం మేము? ఎలా ఇస్తాం పబ్లిక్గా? అది క్లాస్కి వచ్చిన స్టూడెంట్స్కే ఇస్తాం. ఇప్పుడు ఫీజు కట్టిన స్టూడెంట్కి ఆ మొత్తం పనిచేసి, ఫీజు కట్టని స్టూడెంట్ కూడా మొత్తం పనిచేస్తే, బయట వాళ్ళకి పంచి మా స్టూడెంట్స్కి పనిచేస్తే ఎలా? సో మా స్టూడెంట్స్కి ఇస్తాం కదా. అవి పబ్లిక్కి మేము ఇవ్వలేము, పబ్లిక్కి షేర్ చేయలేము. మా స్టూడెంట్స్కే ఇవ్వగలం. మా నాలెడ్జ్నో, మా ఎక్స్పీరియన్స్ మీకే షేర్ చేసుకోగలం. అది ఇంట్లో ఉంటే మీకు ఎలా సాధ్యమైంది? తను చెప్పింది చాలా కరెక్ట్. సో మీ రిజల్ట్ మీ చేతిలో ఉంది. మీరు ఇంట్లో ఉంటే మాత్రం పాస్ అవ్వరు. సో స్టడీ అవర్స్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. రివిజన్ ఎగ్జామ్స్ సీరియస్గా రాయండి. ఎగ్జామ్ రాసామంటే సీరియస్గా రాయాలి, యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఎగ్జామ్. ప్రతి ఇంటర్నల్ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్ లాగానే ఉండాలి. అండ్ కొంతమంది నన్ను ట్రోల్ కూడా చేయొచ్చు, ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. క్లియర్గా చెప్తున్నా, మీరు సీరియస్గా ఏ క్లాస్ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా వచ్చి సిలబస్ అయిపోగానే 2 months 3 months స్టడీ అవర్స్కి మిస్ అవ్వకుండా వస్తే, అంటే మీ హెల్త్ బాగాలేదు ఓకే, అదర్వైజ్ మీ హెల్త్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా స్టడీ అవర్స్కి రావాల్సింది. ప్రతి ఇంటర్నల్ ఎగ్జామ్ సీరియస్గా పబ్లిక్ ఎగ్జామ్ లాగా తీసుకుంటే 10th class పాస్ అయినంత ఈజీగా సిఏ ఇంటర్ పాస్ అవ్వచ్చు. నేను అదే చెప్తాను. దీన్ని బేస్ చేసుకుని కొంతమంది నన్ను ట్రోల్ కూడా చేయొచ్చు, నో ఇష్యూ. 21 yearsలో నేను ఆ సీన్ సో మెనీ thousands of students qualified their CA final and CA inter. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, రిజల్ట్స్ చూసిన తర్వాత నేను చెప్తున్నా, ఫస్ట్ మీరు సిస్టమ్ ఫాలో అవ్వండి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫాలో అవుతాయి. సిస్టమ్ ఫాలో అవ్వండి. తను చెప్పింది చాలా కరెక్ట్. తనేమి ఫ్లూక్గా పాస్ అవ్వాలా, అదృష్టంతో పాస్ అవ్వాలా, లక్తో తనేం పాస్ అవ్వాలా. తను పెట్టిన ఎఫర్ట్స్ వల్ల మాత్రమే తను పాస్ అయ్యాడు. సో కార్తిక్ లాంటి సక్సెస్ మీరు చూసి వావ్ అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఆ సక్సెస్ సాధించే ఎలిజిబిలిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1, దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ మీకు కూడా ఇచ్చారు. బద్ధకం మీ జేబులో ఉంటే మేమేం చేయగలం చెప్పండి? పెద్ద పిల్లలు, మిమ్మల్ని మేము పుష్ చేయలేం కదా, మోటివేట్ చేయగలం, పుష్ చేయలేము. బద్ధకం మీ జేబులో ఉంటే ఏమీ చేయలేం. అండ్ వాస్తవంగా ఏంటంటే
కమర్షియల్ యాంగిల్లో ఆలోచించే మేనేజ్మెంట్ ఏమనుకుంటుందో తెలుసా, బద్దకస్తులే మాకు కావాలి, ఎందుకంటే మీరు మళ్ళీ ఫీజు కడతారు, మళ్ళీ జాయిన్ అవుతారు. నేను అలా ఆలోచించట్లేదు, మీరు పాస్ అవ్వాలి, మీ యొక్క సక్సెసే మా సక్సెస్. ఆల్ ద బెస్ట్. కార్తిక్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, టైం ఇచ్చినందుకు, స్టూడెంట్స్కి టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు, మీకు కూడా థ్యాంక్స్ అమ్మా. అండ్ పేరెంట్స్కి నేను నా రూమ్లో చెప్పాను, రికార్డెడ్గా కూడా చెప్తున్నాను. వాళ్ళు రాగానే నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా గొప్పగా పొగిడి నాకు కూడా చిన్న సన్మానం ఒక బొకే తెచ్చిచ్చారు. నాకు అంత అర్హత కూడా లేదమ్మా. మీ అబ్బాయి సక్సెస్ ఇది యాక్చువల్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటారు చూసారు, అలానే సక్సెస్ స్టోరీ కూడా ట్రయాంగిల్ అమ్మా. మీ అబ్బాయి సక్సెస్ వాడికి, మీకు, మాకు ముగ్గురికి ఉంటుంది. పేరెంట్స్గా మీ ప్రయారిటీని బట్టి మీ వాళ్ళ రిజల్ట్ ఉంటుంది. పేరెంట్స్గా మీరు కొన్ని సాక్రిఫైజెస్ చేసి ఉంటారు, అది వాడికి తెలుసో తెలియదు. సో అలానే ఇప్పుడు డబ్బు కట్టాలన్నప్పుడు డబ్బు లేదనుకోండి, వేరే ఖర్చులు తగ్గించుకొని ఫీజు కడతారు. అది కాదు సాక్రిఫైస్. మీరు కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళి ఉండకపోవచ్చు, కొన్ని సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళి ఉండకపోవచ్చు. సో లేట్ నైట్ తను చదువుకోవడానికి తనతో పాటు మీరు కూడా ఎవరో ఒకళ్ళు మేల్కొని ఉండొచ్చు, లేదా ఉదయం 5 లెగవాలంటే మీరు కూడా లేచి ఉండొచ్చు. సో చిన్న సంతోషాలు కూడా మీరు పక్కన పెట్టుండొచ్చు. అవన్నీ కూడా సాక్రిఫైజెసే. సో మనీ విషయంలో నేను పెద్ద సాక్రిఫైస్ అనుకోను, ఎందుకంటే ఈ రోజున చుట్టుపక్కల ఏదన్నా ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ జాయిన్ చేయాలని ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇది పెద్ద ఖర్చు అయిన కోర్స్ ఏం కాదు, బట్ చాలా సాక్రిఫైజెస్ పేరెంట్స్ కూడా చేసుంటారు. సో మా టీమ్ స్టూడెంట్స్ పేరెంట్స్ చాలామంది పేరెంట్స్ మిస్ అయ్యేది అదే, మా సపోర్ట్ ఏం అవసరం, మంచి కాలేజ్లో జాయిన్ చేశాం కదా, ఇంకేం కావాలి, ఫీజు కట్టేసాం కదా, ఇంకేం కావాలి అని అనుకుంటారు. మీరు కొన్ని పనులు చేయకపోవటమే సపోర్ట్. కొన్ని పనులు చేయాలి పిల్లలకి, కొన్ని పనులు చేయకూడదు పిల్లలకి, అదే సపోర్ట్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.